మోటో H60 Pro ఇలా మనం ఫుల్ రివ్యూ చూద్దాము. అరౌండ్ ఒక 30,000 ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు అనమాట విత్ కార్డ్ ఆఫర్స్ కి. సో ఈ 30,000 ఈ ఫోన్ మనకు కొనొచ్చా, కొంటే దీంతో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఏ వీడియో పెట్టినా లాస్ట్ 1 వీక్ గా ఆ వీడియో కింద CMF ఫోన్ 2 Pro వీడియో పెడితే కూడా దాని కింద కూడా మోటో H60 Pro రివ్యూ ఎప్పుడు అని చెప్పి కమెంట్ చేస్తున్నారు అనమాట. సో అంత అయితే ఈ ఫోన్ హైప్ ఉందనమాట. మీరు పెట్టిన ప్రతి ఒక్క కమెంట్కి ఈ ఫోన్ వర్తా, ఆ హైప్కి వర్తా అని చెప్పేసి ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికైతే మనం జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. వీడియోకి ఒక చిన్న రిక్వెస్ట్, ఆఫ్టర్ రివ్యూ తర్వాత ఈ ఫోన్ నేను సేల్ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా కావాలంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్ మెసేజ్ చేయండి. ఇది 826 వేరియంట్, బ్లూ కలర్ వేరియంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా దగ్గర మోటో H60 స్టైలస్ కూడా ఉంది, ఇది కూడా కావాలంటే మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్, ఫోన్ తో పాటే 90 వాట్ చార్జర్ ఇస్తున్నారు అండ్ టైప్ సి కేబుల్ అయితే మన బాక్స్ లో వస్తుంది అనమాట. ఇంకంతే, ఇంకా ఫోన్ లో మనకి బ్యాక్ కేసు రాదు, ఫోన్ కూడా ప్రీ అప్లోడ్ స్క్రీన్ గార్డ్ అయితే మనకి ఫోన్ కూడా రావడం లేదనమాట. సో ఈసారి వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్, మోటో స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఈ బ్యాక్ కవర్ స్క్రీన్ గార్డ్ అయితే మిస్ చేస్తున్నారు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు, మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కమెంట్ రివ్యూ ఫస్ట్ మనం ఆడుకోవాల్సిన ప్రాసెసర్ దగ్గర నుంచే Dimensity 8350 ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ ఈ ప్రాసెసర్ కి Elpida 5X RAM తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. ఒక నోటిసబుల్ అప్గ్రేడ్ కనిపిస్తుంది అనమాట హార్డ్వేర్ పరంగా మాత్రం లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ కి. అండ్ ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 1.3 మిలియన్ అయితే వచ్చింది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్. డ్యూరింగ్ టెస్ట్ లో కూడా నాకు టెంపరేచర్ మనం చూసుకుంటే ఒక 44 డిగ్రీస్ దాకా నాకు మాక్సిమం రిజిస్టర్ అయింది అనమాట. సో అది కొంచెం కన్సర్న్ అనిపించింది. అయినప్పటికీ కూడా 45 డిగ్రీస్ ఎక్సీడ్ అవ్వలే కాబట్టి, అండ్ దట్ టు సమ్మర్ కాబట్టి ఎస్ మనకు దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్ లో నేను గేమ్స్ ఆడినప్పుడు BGMI ఎస్పెషల్లీ ఒక్కటి ఏంటంటే 90 FPS కానీ 120 FPS కానీ సపోర్ట్ లేదనమాట. దీనికి ఒక 60 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే BGMI గేమ్. అక్కడ కొంచెం కన్సర్న్ అనిపించింది. అండ్ ఎక్కడ వాళ్ళు కూడా ఫ్యూచర్ అప్డేట్స్ లో మేము ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాళ్ళ ఫోరమ్స్ లో కానీ, వెబ్సైట్ లో కానీ ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు ఫ్యూచర్ అప్డేట్స్ మేము 90 FPS కానీ 120 FPS కానీ తీసుకొస్తామని చెప్పేసి. అండ్ మనకి మేజర్ ల్యాక్ ఉండేదే మోటో దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అనమాట. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే నంగతారు, అంటే ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వరు అనమాట. సో దానివల్లే నేను ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నా ఫ్యూచర్ అప్డేట్స్ లో 90 FPS కానీ 120 FPS కానీ తీసుకొస్తారని చెప్పేసి మాత్రం. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, అంటే 60 FPS మాత్రం BGMI సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క పాయింట్ మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఈ యొక్క గేమ్ ప్లే గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్ప అయితే లేదు, 55 to 60 మధ్యలో అయితే వేరే అవుతుంది దీని యొక్క ఫ్రేమ్ రేట్ మాత్రం. సో ఓకే, యావరేజ్ గా ఉంది గేమ్ ప్లే. అంటే ఒక 30,000 రూపాయల స్మార్ట్ ఫోన్ లో ఈ ప్రాసెసర్ కి ఈ గేమ్ ప్లే మాత్రం ఖచ్చితంగా నాట్ అట్ ఆల్ వర్త్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. సో మిగతా జెన్షన్ ఇంపాక్ట్ ఇవన్నీ బాగానే ప్లే చేస్తున్నప్పటికీ కూడా జెన్షన్ ఇంపాక్ట్ ఆడేటప్పుడు మాత్రం ఒక 42 దాకా మాక్సిమం నాకు టెంపరేచర్ రైజ్ అయింది. మళ్ళీ అది ఫ్రీక్వెంట్ గా తగ్గుతుంది అనమాట 1 అవర్ ఆడే కొద్దికి. బట్ ఓవరాల్ గేమ్ ప్లేలో మాత్రం నాకు BGMI కానీ జెన్షన్ ఇంపాక్ట్ కానీ బాగున్నప్పటికీ కూడా దాని మాక్సిమం పొటెన్షియల్ బయటకి తీయలేకపోతున్నారేమో అనే ఒక ఒపీనియన్ మాత్రం నాకైతే అనిపించింది గేమ్ ప్లేలో మాత్రం. ఇంకా రియల్ లైఫ్ లో మనం యూజ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ మనం బ్రౌజ్ చేస్తున్నా, కాల్స్ మాట్లాడినా ఎక్కడ మనకి ల్యాగ్ అవడం కానీ, ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం కానీ నేను గమనించలేదు. ఒకటి రెండు సార్లు మాత్రం ల్యాగ్స్ నేను గమనించాను, ఆ ఫ్రేమ్ డ్రాప్స్ నేను గమనించాను అనమాట UI లో. అది నేను UI సెక్షన్ లో మాట్లాడతాను. మాత్రం 100% సాటిస్ఫై చేసినప్పటికీ కూడా బట్ ఆ గేమ్ ప్లేలో మాత్రం ఎవరైతే గేమింగ్ కన్సర్న్ చూస్తారో సో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సిందే డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి. 6.7 inches తో క్వాడ్ కర్వ్డ్ కాదు, ఆల్ కర్వ్ డిస్ప్లే అనమాట. ఇది నథింగ్ బట్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్ కర్వ్ ఉంటుంది. టిపికల్ గా మన కర్వ్డ్ స్మార్ట్ ఫోన్స్ చూస్తాం కదా, సో అలా ఉంటుంది. అండ్ పైన కింద క్వాడ్ కర్వ్ ఎంతైతే బెండ్ అయి ఉంటుందో అంత కర్వ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఒక మెయిన్ కన్సర్న్ ఈ ఫోన్ నేను తీసుకునేటప్పుడు. ఎందుకంటే ఒక బుడగలాగా, ఒక వాటర్ బబుల్ లాగా డిస్ప్లే పైకి ఉంటుంది అనమాట, ఒక ఫ్రేమ్ నుంచి బయటకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ కొనేటప్పుడు మాత్రం దయచేసి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ క్రోమా స్టోర్స్ లో కానీ, మీ ఫ్రెండ్ ఎవరిని కొనింటే కానీ ఇక్కడ అడిగి ఖచ్చితంగా ఫోన్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఈ డిస్ప్లే పై మీకు పెద్ద ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేదు అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా ఈ డిస్ప్లే తీసుకోండి. అండ్ పాయింట్ నెంబర్ 2, టెంపర్ గ్లాసులు దొరకడం కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది ఈ డిస్ప్లేకి ఎస్పెషల్ చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఒక కొత్త రకం డిస్ప్లే కనిపిస్తుంది అన్నమాట మార్కెట్ లో మాత్రం. ఎందుకంటే ఇంత కర్వేచర్ ఏ ఫోన్ లో లేదు ఎక్సెప్ట్ మోటో స్మార్ట్ ఫోన్స్ లో తప్పించి మిగతా ఏ స్మార్ట్ ఫోన్ లో లేదనమాట. ఇది ఒక్కటి తప్పించి డిస్ప్లే కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ, బ్రైట్నెస్ కానీ, అవుట్డోర్ యూజ్ చేస్తానా, ఇండోర్లో యూజ్ చేస్తానా, ముఖ్యంగా వివింగ్ ఉంది కదా మనం సినిమా చూసేటప్పుడు కానీ, ఒక ఫుల్ బెజల్ లేదు డిస్ప్లేలో అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే సెగ్మెంట్. ఎప్పుడు మీకు డిస్ప్లే వచ్చినప్పుడు మాత్రమే. మళ్ళీ ఈ డిస్ప్లే కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండి ఆ టెంపర్ గ్లాస్ ఇష్యూ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. సో ఓకే,
సో డిస్ప్లే పరంగా మాత్రం 100% సాటిస్ఫై చేస్తుంది. స్కిన్ టోన్స్ కానీ ఆ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా నేను నెట్ఫ్లిక్స్ వీడియో చూస్తాను అనుకుంటే బాగానే ఉంది. బట్ నెట్ఫ్లిక్స్కి మాత్రం HDR సపోర్ట్ అయితే మాత్రం ఈ ఫోన్కి అయితే ఇవ్వదు అనమాట. అదొక కన్సర్న్ మాత్రం అనిపించింది అనమాట. సో ఎవ్రీథింగ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ మాత్రం తోపు తురుము అని చెప్పొచ్చు, కానీ ఎప్పుడు మీకు కర్వ్ డిస్ప్లే నచ్చినప్పుడు మాత్రమే. ఓకే, అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా అక్యూరేట్ అన్లాక్ అవుతాను, ఇక్కడ ఫెయిల్ అవ్వడం కానీ ఎటువంటి గమనించలేదు. బట్ ఒక్క థింగ్ ఏంటంటే కిందికి ఇచ్చినారు, ఒక 30% ఆఫ్ ది డిస్ప్లేకి ఇచ్చిండాలి, బట్ కిందికి ఇచ్చినారు అనమాట. సీట్కి ఇచ్చారు. సో అది కొంచెం నాకు కన్సర్న్ అనిపించింది. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు స్పీకర్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వచ్చారనమాట. దీంతో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. మన సౌండ్ కానీ మనం యాపిల్ మ్యూజిక్ లో పెట్టి లాస్లెస్ లో వింటా ఉన్నప్పుడు కానీ బడ్స్ లో విన్నప్పుడు కానీ LHD సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్ మనకి. నేను రియల్మీ బడ్స్ 7 నుంచి విన్నాను దీంతో. సో ఈ ఆడియో క్వాలిటీ కానీ మనకి స్పీకర్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్. మనకు వంక పెట్టడానికి లేదు, ఏదైనా వంక పెట్టాలంటే ఈ రోజుల్లో మనకి టైప్ 3.5 ఫోన్ దక్కలేదు కాబట్టి అదొక్క విషయం తప్పించి. సో ఆడియో డిపార్ట్మెంట్ కానీ డిస్ప్లే మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ ఫోన్ లో టాప్ నాచ్, డౌట్ లేకుండా చెప్తా. కెమెరా డిపార్ట్మెంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ తో ఫోన్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. సో హార్డ్వేర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఈ ఫోటోస్ కూడా సరే, బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సారీస్ ఫోటోలు తీసినప్పుడు మాత్రం స్కిన్ టోన్స్ కానీ, షార్ప్నెస్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ, ఈ హైలైట్స్ని కంట్రోల్ చేయడం కానీ, షాడోస్ని ఎలివేట్ చేయడంలో కానీ, ముఖ్యంగా ఆ ఇమేజ్ యొక్క షార్ప్నెస్ని జూమ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్, టాప్ నాచ్. మీరు నైట్ టైంలో ఫోటో తీసినా, డే టైంలో ఫోటో తీసినా ఆ కలర్ సైన్స్ వాడు నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వన్ థింగ్, నేను డైమెన్సిటీ ప్రాసెసర్ తీసుకొచ్చినప్పుడు మాత్రం వీడు ఇంత బాగా ఆప్టిమైజ్ చేస్తాడా అనే ఒక ఫీలింగ్ మాత్రం నాకు ఉండింది. బట్ ఖచ్చితంగా చెప్తాను, ముఖ్యంగా ఒకే ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇది 3x పెట్టి తీస్తుంది అనమాట. మిద్దు పైన బ్యాక్గ్రౌండ్లో సన్ ఉంటుంది, ఈవినింగ్ టైం సన్సెట్ టైంలో. ఆ ఇమేజ్ షార్ప్నెస్ చూడండి, డైనమిక్ రేంజ్, స్కిన్ టోను, ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆ ఫోకల్ లెంత్కి ఆ ఇమేజ్ చూడడానికి ఒక అందంగా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కావచ్చు, 3x టెలిఫోటో లెన్స్ కావచ్చు, నైట్ టైంలో కానీ డే టైంలో కానీ దాని వర్క్ ప్రాపర్గా ఫినిష్ చేస్తుంది. మీరు ఈ ఫోన్ ఎత్తుకొని ఫోటో తీస్తే అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ ఒక 8 to 9 ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తుంది. 1-2 ఫోటోలు మీకు మిస్ అవ్వచ్చేమో, అదొక్కటి తప్పించి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సో ఇది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. ఎప్పుడైతే డీటెయిల్స్ పరంగా మాత్రం సో ఎక్కువ షార్ప్నెస్ లేదు, కొంచెం డీటెయిల్స్ తక్కువ అనిపించింది, సాఫ్ట్ అనిపించింది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ. సో నైట్ టైంలో ఇంకా బిలో యావరేజ్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఓవరాల్గా ఓకే, యూజబుల్గానే ఉందన్నమాట, ఖచ్చితంగా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా, ఇది కూడా సరే నైట్ టైంలో కానీ డే టైంలో కానీ, స్కిన్ టోన్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా, ఇమేజ్ షార్ప్నెస్ కూడా సరే, అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్. ఐ మీన్ ఫొటోస్ కోసం మాత్రమే, ఎందుకు వీడియోస్ కోసం కాదని చెప్తాను చూడండి. సో ఫొటోస్ కోసం మాత్రం 100% అండర్ 13,000లో ఒక ప్రాపర్, ఒక నిజం చెప్తున్నా, దీంతో ఇచ్చిన ప్రతి ఒక్క కెమెరా కూడా మీకు యూజ్ అవుతుంది అనే విధంగా ఉందన్నమాట. సో 100% మీకు ఫ్రంట్ కెమెరా కూడా సరే నైట్ టైంలో కానీ డే టైంలో కానీ సాటిస్ఫై చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఇలా పెట్టినప్పుడు చాలా మన ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, అన్ని కెమెరాలకు కూడా 4K 30 సపోర్ట్ చేస్తుంది అనమాట. మెయిన్ కన్సర్న్ ఏంటంటే 8350 ప్రాసెసర్కి 4K 60 సపోర్ట్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళు క్యాపబుల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అన్లాక్ చేయలేదు, అది క్లియర్గా నాకు తెలుస్తుంది. సో ఓకేనా. సో అట్లీస్ట్ మెయిన్ కెమెరాకైనా 4K 60 ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే ఒక చెప్తాను చూడండి, ఎప్పుడైతే ఫోన్ హీట్ అవుతుందో 100%, ఇది నాట్ ఓన్లీ మోటో ఫోన్స్, ఏ ఫోన్ అయినా ఫోన్ హీట్ అయితే ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు 4K 60 రికార్డ్ చేస్తే 4K 60 రికార్డ్ అవ్వదు, ఎప్పుడు 4K 30కి పడుతుంది, 4K 50కి పడిపోతుంది. సమ్ టైమ్స్ ఫోన్ హీట్ అయినప్పుడు మాత్రం అన్ని స్మార్ట్ ఫోన్లు ఇంక్లూడింగ్ ఐఫోన్ కూడా. ఓకేనా, దానివల్ల చెప్తున్నాం. సో 4K 30 ఇచ్చినప్పటికీ కూడా మీరు ఫోన్ హీట్ అయ్యి ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే ఆ ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ మీరు గమనిస్తారు వీడియోలో. ఇట్స్ నాట్ ఓన్లీ మోటో, అన్ని స్మార్ట్ ఫోన్స్లో ఉంటుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది నాకు మెయిన్ కన్సర్న్గా అనిపించింది. సో 4K 30 వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, స్టెబిలైజేషన్ ఉంది, స్కిన్ టోన్స్ కానీ, వీడియోలో డైనమిక్ రేంజ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా బాగానే ఉంది. కానీ బట్ ఆ 4K 60 ఇవ్వలేదే అనేది ఒకటి నా మైండ్లో గుచ్చుతానే ఉంది. ఎందుకంటే వెల్ క్యాపబుల్ ప్రాసెసర్, 8350 ప్రాసెసర్ మాత్రం. సో అదొకటి. సో నైట్ టైంలో కూడా సరే వీడియో క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి డౌట్ లేకుండా. మెయిన్ కెమెరా మాత్రం అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం డే టైంలో ఎక్సలెంట్గా ఉంది, కానీ బట్ నైట్ టైంలో మాత్రం చాలా నైస్. అసలు ఒక స్ట్రీట్ కండిషన్ వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఫేస్ ఎంత చుక్కలు చూపిస్తుంది, అంటే మీన్ నైస్.
సో 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నైట్ టైంలో అంత గొప్ప పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది, కానీ డే టైంలో ఒక రేంజ్గా ఫుటేజ్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా టెలిఫోటో లెన్స్ కొంచెం షేక్ ఎక్కువ ఉందబ్బా. సో అండ్ ఫోకస్ కూడా సమ్ టైమ్స్ మిస్ అవుతుంది, సమ్ టైమ్స్ ఫోకస్ చేస్తుంది. ఈ ఒక్క ఇష్యూ నేను గమనించిన వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం 3x టెలిఫోటో లెన్స్లో. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నాకు ఓకే ఒకసారి ఫోకస్ పట్టుకునిందంటే మాత్రం అలానే ఉంది, కానీ ఆ ఫోన్ మీరు కదిలిచ్చినా ఇట్లా తిప్పినా మాత్రం ఫోకస్కి కొంచెం ఇబ్బంది పడుతుంది డే టైంలో మాత్రం. ఇంకా నైట్ టైంలో ఓకేనే. ఎక్కువ షార్ప్ అయితే మాత్రం మన నైట్ టైంలో మాత్రం 3x టెలిఫోటో లెన్స్ మాత్రం ఏం చెప్పుకోవచ్చు. ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం నన్ను అడిగితే ఫొటోస్కి మాత్రం ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసింది. వన్ ఆఫ్ ది బెస్ట్ అనే 30,000 చెప్తా, కానీ వీడియోస్ కోసం మాత్రం ఈ ఫోన్ నేను వద్దంట. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, 90 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6000 mAh బ్యాటరీ ఫోన్ ఉందన్నమాట, ఫోన్కి ఇచ్చారనమాట. అరౌండ్ ఒక 55 నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది. 55 నిమిషాల నుంచి 1 అవర్. ఒకసారి అయితే నాకు 1 అవర్ పట్టింది, ఒకసారి 55 నిమిషాలు పట్టింది. సో ఎందుకంటే ఫోన్ హీట్ అవుతుంది, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక 40 degrees దాకా హీట్ అవుతుంది అనమాట. బేస్డ్ ఆన్ దట్ ఫోన్ ఛార్జింగ్ స్పీడ్స్ వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఒక 1 అవర్, అండర్ 1 అవర్లో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఈ ఫోన్. ఓకేనా, ఈ ఒక పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి. సో హీటింగ్ కూడా ఆబ్వియస్గా ఈ సమ్మర్ టైము చాలా ఫాస్ట్ ఎక్కుతుంది కాబట్టి అవుతుంది. అది కూడా మేజర్ కన్సర్న్ అయితే నాకు అనిపించలేదు. అండ్ స్క్రీన్ అండ్ టైం గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ లైఫ్ అని మనం కస్టమైజేషన్ చేస్తాం మోటో ఫోన్స్లో మాత్రం. ఎందుకంటే నేను 860 ఫ్యూజన్ యూస్ చేస్తున్నాను, H50 Pro. మెయిన్ మనకి H50 Proలో 4500 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. ఆ ఫోన్ యూస్ చేసి ఈ ఫోన్ యూస్ చేసావంటే నిజంగానే చాలా ఇంప్రెస్ అయిపోతారు. అదొక్క విషయం. స్క్రీన్ అండ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం 8 గంటల సేపు పైన మీరు ఎంత గట్టిగా వాడినా కూడా వస్తుంది అనమాట, అన్డౌటెడ్గా. సో బ్యాడ్ డిపార్ట్మెంట్ కూడా 100% ఈ ఫోన్ సాటిస్ఫై చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, ఇక్కడ మనకి మేజర్గా మోటో కాంప్రమైజ్ అయ్యేలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ నేను ఫోన్ పట్టుకున్నప్పుడు ఆ వచ్చిన ప్రీమియం ఫీలింగ్ ఇవన్నీ కూడా నాకు ఈసారి రాలేదు. ఎందుకంటే ప్లాస్టిక్ ఫ్రేమ్, లాస్ట్ జనరేషన్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో తీసుకొచ్చారు, ఈసారి ప్లాస్టిక్ ఫ్రేమ్కి వెళ్ళిపోయింది. అండ్ ఫోన్ కూడా ఇలా పట్టుకున్నప్పుడు ఆ ఫ్రేమ్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా థిన్గా అనిపించింది అనమాట. అదొకటి నాకు మేజర్గా థిన్ స్మార్ట్ ఫోన్స్ అంత పెద్దగా నేను ఇష్టపడను. సో అదొక పాయింట్ నాకు చాలా అనిపించింది. అండ్ ప్లాస్టిక్ ఫీల్ కూడా అంత గొప్పగా అయితే మాత్రం ప్రీమియం ఫీల్ తీసుకురాలేదు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ వేగాన దగ్గర ఫినిష్ ఎందుకు కొంచెం చీప్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈసారి. సో వెన్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఇది కొంచెం నాకు కన్సర్న్ అనిపించింది. మనకి ఈ వేగాన దగ్గర ఫినిష్ మాత్రం ఖచ్చితంగా. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. కార్నింగ్ రోలర్ 7 year ప్రొటెక్షన్ ఇచ్చినారనమాట మనకి డిస్ప్లే కూడా. సో అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా ఓకే, కానీ అల్యూమినియం ఫ్రేమ్ ఎందుకు స్కిప్ చేస్తారు అనేది నాకు కన్సర్న్గా అనిపించింది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మాత్రం. అండ్ NFC కూడా ఈ ఫోన్లో ఇచ్చినారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ట్యాప్ అండ్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, ఈ సంవత్సరము మోటో స్మార్ట్ ఫోన్స్ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయింది ఇదే. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ మనకు మోటో స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసినప్పుడు కెమెరాలో 20 lakhs ఎక్కువ ఉండింది. ఈసారి అది కెమెరా 20 lakhs స్టిక్ అని అవ్వకుండా మెయిన్ 20 lakhs కూడా వచ్చింది అనమాట. సో 8350 ప్రాసెసర్నే H60 ఫ్యూజన్లో ఉన్నింది స్టైలస్. ఈ స్మార్ట్ ఫోన్లో కూడా 20 lakhs ఉంది. అండ్ ఇది H60 Proలో కూడా లిటిల్ బిట్ 20 lakhs వెనకమ్ అంత ఎక్కువ లేదు, కానీ బట్ అది ఫ్రీక్వెంట్గా మీరు చూస్తారు 1-2 సార్లు టప అని యాప్ ఓపెన్ చేసినప్పుడు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఫ్రెండ్ అప్ అవ్వడము, ల్యాగ్ అవ్వడం నేను గమనించిన. ఓకేనా, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మోటో మేనేజర్ ఏదో ఒక ఉంది, దాంతో నుంచి యాడ్స్ పుష్ అవుతుంది అనమాట. అంటే నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకో, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో అని చెప్పేసి. అండ్ ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి బ్లోటర్ అయితే రాలేదు. ఫోన్ ఓపెన్ చేసిన ఆన్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఒక 5 యాప్స్ అయితే ఇన్స్టాల్ అయిందనమాట, గేమ్స్ మాత్రం. సో అది బ్లోటర్ ఖచ్చితంగా. మోటో దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది క్లీన్ వాయిస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వాళ్ళు కూడా యాడ్స్ని పుష్ చేయడం కానీ, నోటిఫికేషన్స్లో పుష్ చేయడం కానీ, అండ్ బ్లోటర్ ఇన్స్టాల్ చేసేయడం కానీ నాకు కొంచెం మేజర్గా బాగా అనిపించడం లేదు మోటో దగ్గర నుంచి మాత్రం. సో అదొక్కటి ఖచ్చితంగా మోటో చూసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. H60 ఫ్యూజన్లో ఇచ్చారు, స్టైలిష్లో ఇచ్చారు, దీంతో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ ఆల్మోస్ట్ 30,000 ప్రైస్. ఆ ప్రైస్ బ్యాకెట్లో ఒక ప్రీమియం అనేది కోరుకుంటారు అనమాట యూజర్స్. అదొకటి. అండ్ 15తో వస్తుంది, హేలోవేతో వస్తుంది, నెక్స్ట్ 3 ఏళ్ళు మేజర్ బస్ అయితే ఇస్తారనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బట్ ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత ఫాస్ట్గా పుష్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా UI ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చాలా వరకు ఇంప్రూవ్ చేయాల్సి ఉంది మోటో దగ్గర నుంచి మాత్రం. ఈ బడ్జెట్లో చూసుకుంటే మన పంట చేస్తూ పోల్చుకుంటే ఇది ఫార్ మోర్ బెటర్గా ఉంటుంది, కానీ బట్ ఇంకా కొంచెం స్నాపీగా, ఇంకా కొంచెం యూజబుల్గా ఉంటే ఫ్రేమ్ టైప్స్ అనేది తగ్గిస్తే బాగుంటుంది అనేది నా ఒక మేజర్ కన్సర్న్. కమెంట్ కంక్లూజన్, 30,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ మనకు కొనొచ్చబో అని అడిగితే మాత్రం ఒక చిన్న రీక్యాప్, దీంతో ప్రోస్ అండ్ కాన్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, ప్రో డిస్ప్లే ఎక్సలెంట్ గా ఉంది. ఎప్పుడంటే మీకు కర్వ్ డిస్ప్లే ఇష్టమైనప్పుడు మాత్రమే, ఈ ఆల్ కర్వ్డ్ ఎస్పెషల్ చెప్పాలంటే ఇష్టమైనప్పుడు మాత్రమే. అండ్ పాయింట్ నెంబర్ 2, స్పీకర్స్ టాప్ నాచ్, ఎండ్ చెప్పగలుగుతా. అండ్ పాయింట్ నెంబర్ 3,
కెమెరాస్ ఫొటోస్ కోసం మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అన్డౌటెడ్లీ. అండ్ 8350 ప్రాసెసర్ కూడా మేజర్ ప్రో ఈ ఫోన్ లో. కాకపోతే ఈ హార్డ్వేర్ పరంగా ప్రో కానీ మీకు మాక్సిమం పొటెన్షియల్ తీయలేదనేది నా ఒపీనియన్. అండ్ లాస్ట్ ప్రో చూసుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ 6000 mAh బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అండ్ బాక్స్ లో 90 వాట్ చార్జర్ ఇవ్వడం కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇది నాకు అనిపించిన ప్రోస్. కమెంట్ కాన్సెక్షన్ ఫస్ట్ కాన్ ఈ ఫోన్ లో మనకి వీడియో డిపార్ట్మెంట్ లో 4K 60 ఇవ్వకపోవడము క్యాపబుల్ ఉన్నప్పటికీ కూడా మేజర్ కాన్ గా ఈ ఫోన్ ని మెన్షన్ చేస్తున్నా. అండ్ పాయింట్ నెంబర్ 2, బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో అల్యూమినియం ఫ్రేమ్ ని రిమూవ్ చేయడం కానీ అండ్ ఈ ఆల్ కలర్ డిస్ప్లే ఇవ్వడం కానీ మేజర్ కాన్ గా ఈ ఫోన్ ని మెన్షన్ చేస్తాను బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో. అండ్ పాయింట్ నెంబర్ 3, BGMI గేమ్ లో స్మూత్ 60 FPS ఇవ్వడము, 60 FPS గేమ్ ప్లే ఇవ్వడము, 90 FPS కానీ 120 FPS కానీ ఇవ్వకపోవడమే మేజర్ కాన్ గా ఈ ఫోన్ లో నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ పాయింట్ నెంబర్ 4, మేజర్ కానీ ఈ ఫోన్ లో బ్లోటర్ ఇన్స్టాల్ చేయడము అండ్ యాడ్స్ పుష్ చేయడము. ఆబ్వియస్ గా ఆ బ్లోటర్ అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆ యాడ్స్ కూడా మీరు రాకుండా ఆఫ్ చేసుకోవచ్చు. 1-2 సార్లు వచ్చింది, ఎక్కువ టైం కూడా పుష్ చేయలేదు. సో దాని కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ అది కూడా ఇవ్వడం, అలా ఇవ్వడం కూడా నాకు మేజర్ కాన్ గా అనిపించింది కాబట్టి దానికి కూడా నేను బ్లోట్వేర్ ని కూడా ఒక మేజర్ కాన్ గా నేను మెన్షన్ చేస్తున్నా. సో ఇది నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్. నన్ను అడిగితే 30,000 రూపాయల ప్రైస్ ప్యాకెట్ లో ఈ కాన్స్ ఏదైతే చెప్పానో ఇది మేజర్ కాన్స్ అని చెప్పకపోయినా బట్ ఒకటి మేజర్ కాన్ ఏం తెలిసిన పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో గేమింగ్ లో ఎస్పెషల్లీ అంత గొప్పగా ఈ ఫోన్ పర్ఫార్మ్ చేయలేకపోతుంది. కాబట్టి ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి ఈ ఫోన్ కొనేటప్పుడు మాత్రం, ఓకేనా. అండ్ ఆ వీడియో డిపార్ట్మెంట్ లో కూడా మీకు 4K 60 పెద్ద మీ వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేయమనుకుంటే కూడా ఈ ఫోన్ మీకు సూట్ అవుతుంది అనమాట. సో నన్ను అడిగితే 30,000 దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోనే, సాలిడ్ స్మార్ట్ ఫోనే. బట్ మేజర్ కన్సర్న్ గేమ్స్ అండ్ వీడియో డిపార్ట్మెంట్ లో 4K 60 ఇవ్వకపోవడం మాత్రం. సో ఈ రెండు కాన్స్ కూడా మీకు మేజర్ కన్సర్న్ అవ్వకపోతే మాత్రం 200% 30,000 ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫోన్ మీరు కొనొచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. ఐ హోప్ Moto X60 Pro గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దిస్ ఈజ్ రవీంద్ర సైనింగ్ ఆఫ్. జై హింద్.